నా పేరు విజయ్ కుమార్, డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి. భగత్ సింగ్ యువజనోత్సవాలని ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు ఈ హైదరాబాదు నగరంలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువజన సంఘం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దానికి నా తరపున మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. అయితే భగత్ సింగ్ని యాది చేసుకోవడం అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి ఉంది సందర్భంగా వాళ్ళని యాది చేసుకోవడం అంటే ఈ దేశంలో ఉన్న పోరాట వారసత్వాన్ని గుర్తు చేసుకోవడము, యువజనులు ఏ అంశాలపైన ఎట్లా స్పందించాలనో భగత్ సింగ్ నుంచి, రాజ్గురు నుంచి, సుఖ్దేవ్ నుంచి నేర్చుకోవడం లాంటిది వాళ్ళని గుర్తు చేసుకుంటే ఇవన్నీ మనకి మళ్ళీ ఆలోచన కలగడానికి ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఏదైతే ఆలోచించిండో ఈ దేశం ఒక ప్రజాస్వామ్య విలువల మీద నిలబడాలని చెప్పేసి కోరుకున్నాడు. ఒక లౌకికమైన సమాజాన్ని ఆయన కోరుకున్నాడు. మతం ఆధారంగా రాజ్యాన్ని నిర్మించొద్దని చెప్పేసి కోరుకున్నాడు. పాలకులు ఈ రాజ్యంలో మతంని ముందుకు పెడితే మతాన్ని లేకుండా రాజ్యంలో పాలన చేయాలని చెప్పేసి కోరుకున్నాడు. కులం ఇట్లాంటి వాటన్నిటినీ ఆ వివక్షతను పోవాలని కోరుకున్నాడు. అట్లాగే బాగా ధనవంతులు అవుతున్న వాళ్ళకి రాజ్యం నుంచి పరిపాలిస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయకుండా పేదలు, మధ్యతరగతి వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ అంటే కింది తరగతి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళకి అనుకూలంగా రాజ్య పాలన చేయాలని చెప్పేసి భగత్ సింగ్ కోరుకున్నాడు. అంటే భగత్ సింగ్, రాజ్గురు వాళ్ళు త్యాగాలు చేసిరో వాళ్ళెంత ఈ దేశంలో అత్యంత త్యాగానికి పేరైతే ఎవరైతే చెప్పాల్సి వస్తే అది భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులని మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ త్యాగాల స్ఫూర్తితోటి ఈరోజు హైదరాబాద్ నగరంలో అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భగత్ సింగ్ వర్ధంతి ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని కూడా పోగొట్టాలనే అనేక ఆంక్షలతోటి కూడా వీళ్ళు ఫైట్ చేస్తున్న సందర్భంగా యువజన సంఘాలు ఇవి ఎస్ఎఫ్ఐ అట్లాగే పనిచేస్తున్న సందర్భంగా ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.